తన భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై హైకోర్టులో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి పిటిషన్. చట్టబద్ధంగా కొన్నాం, 1980 నుంచి మా ఆధీనంలోనే, ఎలాంటి ఆధారాలు లేకుండా యాంత్రికంగా అసైన్ భూములుగా ముద్ర వేశారు, ఇది చట్ట విరుద్ధం. పిటిషన్లో జస్టిస్ షావిలి నేడు విచారణ. వారవ్వా, సెల్యూట్ పోమీకిగా ఎండ్ల 11 మంచిగా ఉంది వార్త. మన దగ్గరనే గమ్మతుంటుంది ఆ వార్త. ఇది ఇదే హైదరాబాద్ కోర్టుకు ఎక్కిన న్యాయమూర్తి తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై హైకోర్టులో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి పిటిషన్. అనేక కేసుల్లో తీర్పులిచ్చి పదవి విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి తనకు అన్యాయం జరిగిందని అదే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు తన సోదరుడికి చెందిన ఆ భూములను అధికారులు రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గుబ్బడి గ్రామంలో సర్వే నెంబర్ 103/45 AA తనకు ఉన్న 3.26 ఎకరాలు, సర్వే నెంబర్ 103/45 ఈలో తన సోదరుడు అశోక్ కుమార్ షావిలికి ఉన్న 1.04 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2025లో ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. 1980లలో చట్టబద్ధంగా ఈ భూములు కొనుగోలు చేశామని, అప్పటి నుంచి తమ ఆధీనంలో ఉన్నాయని, ఎలాంటి రికార్డులు ఆధారాలు లేకుండా వాటిని అసైన్ భూములుగా గుర్తించడం, తగిన ఆలోచన లేకుండా యాంత్రికంగా నిషేధిత జాబితాలో చేర్చడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన విషయం కాబట్టి సదరు రోస్టర్ ఉన్న ధర్మాసనం ఎదుట ఉంచాలని పేర్కొంటూ విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. వారేవా, సెల్యూటే. శంషాబాద్ మండలం గుబ్బడి గ్రామంలో ఈయనకు ఒక 3 ఎకరాలు ఉంది, వాళ్ళ తమ్మునికి సోదరుడికి 1 ఎకరం ఉంది. 4 ఎకరాల చిల్లర ఉన్నది. 1980లో కొన్నారు. 46 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది. ఆయనే హైకోర్టు న్యాయమూర్తి, ఆయనే ఎన్నో తీర్పులు చెప్పిండు. సడన్గా ఆయన భూమే అసైన్ భూమి జాబితాలకు పోయిందట, నిషేధిత జాబితాలకు పోయింది. హైకోర్టును రక్షించి హైకోర్టు న్యాయమూర్తికే రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు ఇది మన చక్కదనాల తెలంగాణ రాష్ట్రంలో భూముల దందా.